ఎవరనుకుంటున్నారా? మై ఫ్రెండ్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సార్ మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. మాధురి గారి మాట వినేలా ఉంటే లేదు, నువ్వు వినవు. నేను థర్డ్ సూట్ కేసు వస్తుంది కదా, థర్డ్ ప్లేస్ కి వెళ్ళి తీసుకొని బయటకు వెళ్ళిపోతాను. నువ్వు ఫస్ట్ ప్లేస్ కొట్టుకొని రా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. సాయి వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. ఇలా సాయి వచ్చి చెప్తున్నాడు. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు రమ్య నువ్వు వెళ్ళి సాయితో ఆడుకున్నావు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ప్రాబ్లం అది మీ ఇద్దరు పర్సనల్ డిస్కషన్. దాన్ని తీసుకొస్తా. తగ్గించు. వాయిస్ మీరు పెంచారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. నీకు చెప్పినంత బుద్ధి తక్కువ ఎదోలు ఎవరు లేరు ఇక్కడ. నీకెవడు చెప్తాడో నీతో మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉంది? నీకు బ్రెయిన్ కూడా లేదు, నీకు బుద్ధే లేదు అనుకున్నా. ఎన్ని 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 దారుణాలు సార్. చెప్పడానికి నేను మీతో చెప్పలా, అందరు నలుగురు అన్నారు నేను మీ చుట్టూనే తిరుగుతున్నానని. అవునా అని అడిగా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. అదేదో ఉంటే నాకే అడగచ్చు కదా, నువ్వు చెప్పేదాకా వదలవు కదా. ఆగు, మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. చిన్న చిన్న విషయాలకు బిహేవియర్ చేంజ్, చిన్న పిల్లలాగా. ఆవిడ వల్లే లో బీపీ వస్తుంది సార్. ఆవిడకి హై బీపీ ఉంటుంది. రెడ్ నీకు ఇష్టము అయినా తీక తప్పదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏడుస్తావా అని అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావో అని నేను ఎదురు చూస్తానే తప్ప నేను అయితే ఏడవను అనే చెప్పాను. కొన్ని విషయాలు తెలియపోతే మళ్ళీ ఈ విషయం కూడా సాయి శ్రీనివాస్ వచ్చి చెప్పాల్సి వస్తుంది. 5 ఉన్నప్పుడు నువ్వు ఒకటి పెట్టుకొని నలుగు ఇచ్చేసి నువ్వు నామినేట్ చేయొచ్చు కదా అని అంటే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చెప్తానన్నాడు, నేను అందుకే ఇచ్చానంటే అక్కడ కూడా నేను అన్నా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా అనేసి. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? నువ్వు గ్యారంటీగా సేఫ్ ఆడావు ఇక్కడ. అపరిచితుడు రా నువ్వు. రీతు చాలా క్వైట్ గా ఉన్నావు, నువ్వు రా. బయట చేసి ఉంటే, అంటే బిగ్ బాస్ హౌస్ లో కాకుండా బయట చేస్తుంటే జుత్తు పట్టి నాలుకేసి కొట్టేదాన్ని అన్నాడు. కంటెండర్ అవ్వటానికి ఒక మెంబర్ ఎక్కువ ఉంటేనే ఆమె కంటెండర్ అవుతుంది కాబట్టి ఉంచుకుంది అక్కడ. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నాకు ఆ మాటలు బాధగా అనిపించాయి సార్. అంటే నువ్వు చేసేదానికి ఆమె బాధపడకూడదు. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. మీరు తోపు అయితే బయట చూసుకోండి అమ్మా, బిగ్ బాస్ హౌస్ లో కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మాధురి రీతుల్లో తప్పెవరిది గౌరవ్? సార్ యాక్చువల్ మ్యాటర్ నాకు తెలీదు. పని చేసి స్టేజ్ మీదకి వచ్చే నువ్వు ఒక్కదాని మీద కనపడతావు. మీరు ఫస్ట్, నేను సెకండ్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి తనుజాతో మాట్లాడుతున్నాను, వచ్చి ఒక రోడ్ రోలర్ లాగా ఎక్కుతుంది. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువ. చెప్పండి కెప్టెన్. ఇదేంటైతే? అరే నీ స్లిప్ట్ కెప్టెన్, కెప్టెన్ మీకు కూడా స్లిప్ట్. నాట్ స్లీపింగ్. భయ్యా నీ పేరులోనే పవర్ ఉంది. నువ్వు మంచి సెలబ్రిటీవి. ఇక్కడ ఒకటి పీకు. ఏ కమాండప్పుడు పీకావా? కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో.
ఓకే